నరకం తప్పించుకున్నావా? కాదే 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 కాదే. నీ లైఫ్ చేంజ్ చేసి ప్రేయర్ని ఎందుకమ్మా ఇంత నిర్లక్ష్యం? ఎందుకు తల్లి? ఎందుకు తండ్రి? నీ గదిలో కూర్చొని మోకాళ్ళ మీదకి వెళ్ళి దేవా నా స్థితి ఏంటి, దేవా నా బలహీనత ఏంటి, దేవా నాకు ఎప్పుడు విడుదలిస్తావని కన్నీళ్లు విడిచి నీవంతటి నీవు నీ గదిలో ప్రార్థన చేసుకుంటే దేవుడు ఆలకిస్తానని చెప్తుంటే సాతాను నిన్ను ఎంత మోసం చేశాడమ్మా. ప్రార్థన చేయటానికి అన్ని ఆటంకాల, ప్రార్థన చేయటానికి అంత సోమర్తనమా, ప్రార్థన చేయటానికి అంత విశ్వాసమా? ఈ ప్రార్థన లేకపోతే నా బ్రతికేమైపోయేది. ఏ స్మాల్ ప్రేయర్ చేంజ్ మై లైఫ్. ప్రభువా నాకు నిద్ర పట్టలేదు, నాకు నిద్ర పట్టించు. దట్స్ మై ఫస్ట్ ప్రేయర్. నాకు శాంతినివ్వు, నాకు నిద్ర పట్టించు. నాటి నుంచి నేటి వరకు ఎన్ని వేల ప్రార్థనలు, ఎన్ని వేల జవాబులు. హల్లెలూయా హల్లెలూయా. కొన్నిసార్లు ఆర్థికంగా ఇబ్బందులు, తలుపు వేసుకుని మోకరించి ప్రభువా ఫలానా టైంకి ఇంత డబ్బులు కావాలి, నీ సేవకుడికి అవమానం రానియొద్దు ప్రభువా అని ప్రార్థన చేసుకుంటే దేవుడు చేసిన అద్భుతాలు. కరోనా టైంలో చచ్చిపోయే టైంలో ఎంతోమంది మా ఇల్లు మొత్తానికి కరోనా వచ్చింది, ఒక బాబుకు తప్ప. గొప్ప కూలిపోయాను నర్సరావుపేట హాస్పిటల్లో. ప్రభువా ఎప్పుడైనా చచ్చిపోతాను, కానీ ఇప్పుడు చావటానికి ధైర్యం లేదయ్యా, నీ సేవకులకు బ్రతికించయ్యంటే చచ్చిపోయేవాడిని బ్రతికించాడమ్మా. మై ప్రేయర్. ఎన్ని చెప్పగలనమ్మా, ప్రార్థన ఎప్పుడు అన్యాయం చేయలేదు. ఈ ప్రార్థన లేకపోతే నాకు బ్రతికే లేదమ్మా, నాకు జీవితమే లేదమ్మా. ఈ ప్రార్థన లేకపోతే దిక్కులేని అనాథనమ్మా, అనాథనే. చిన్నప్పుడు అమ్మ చచ్చిపోయింది, నాన్న దూరం అయిపోయాడు. క్రీస్తులోకి వచ్చే వరకు ఒక దిక్కులేని వ్యక్తిని. కానీ ప్రేయర్ చేంజ్ మై సిచ్యువేషన్స్. ప్రార్థన నా బ్రతుకును మార్చింది, ప్రార్థన నా పేదరికాన్ని మార్చింది, ప్రార్థన అనేక జీవితాలు మార్చింది తల్లి. ప్రార్థన ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు రక్షించబడ్డారు. ఎన్నో విచ్ఛిన్నమైన కుటుంబాలు కట్టబడ్డాయి. పచ్చి వ్యభిచారులు మార్చబడ్డారమ్మా. ప్రార్థన వృధా పోదు. సిరిపురం దేవుడు బిడ్డలారా, ఒక చుక్క కన్నీరు ఖర్చు వెళ్తున్నాం, అర్థం చేసుకో. ప్రార్థనకు దూరం కాపాకు. నువ్వెక్కడుండి మాట వింటున్నావో, ఎంత దూరంలో ఉండి మాట వింటున్నావో, ఈరోజు ప్రార్థనకు దూరం అయిపోయి పతనం కాకూడదని బ్రతులాడుతున్నాం. ప్రార్థనకు రా, ప్రార్థన చేసుకో, ప్రార్థన చేయించుకో. ఈ మాటలు మనసులో పెట్టుకో. దేవుడు అన్యాయస్తుడు, నీ కన్నీళ్లను నాట్యంగా మారుస్తాడు. నీ కన్నీళ్లను నాట్యంగా మారుస్తాడు. నీ అంగలార్పణ నాట్యంగా మారుస్తాడు. నీ దిక్కులేని స్థితిని మారుస్తాడు. నీ దరిద్రపు స్థితిని మార్చగలడు ఆయన. నీ బానిస పరిస్థితుల నుంచి విడిపించగలడు ఆయన. దేవుడు నాకు ఇచ్చిన మాటలు చెప్పి వెళ్తున్నాం. డిసిషన్ ఈజ్ యువర్స్. నిర్ణయం నువ్వు తీసుకో. నవ్వుకుంటూ వెళ్ళిపోతావు. ఏదో పాస్టర్ గారు 4 మాటలు బాగానే చెప్పి వెళ్ళని విదిలించుకొని వెళ్ళిపోతావు. నా కొరకే కదా, నిజమే కదా, యేసు ప్రభు లేకపోతే రక్షణ లేదు కదా, నా పాపం నుంచి శాపం నుంచి విడుదల పొందాలంటే రక్షణ పొందాలి కదా అని ఈ రాత్రి రక్షించబడు. రేపేం జరుగునో మనకు తెలియదు. ఏది మన లాస్ట్ నైట్ మనకు తెలియదు. ఇప్పుడే ఇట్స్ ద రైట్ టైం టు సేవ్ యువర్ లైఫ్. ఆలస్యం చేయొద్దు. రక్షణ లేని వారు రక్షణ పొందు. రక్షించబడిన వారులారా, పడిపోకముందే, ఒకవేళ పడిపోయిన స్థితిలో ఉంటే ఈ 4 అనుభవాలకు రా. వాక్యం చదువు, దేవుని సంఘంలో చేరు,
ప్రభు బల్ల దగ్గరికి రా. ఎడతెగని ప్రార్థన మిస్ అవ్వద్దు. ఈ అనుభవాలు నేను దీవిస్తాయి. నీకు బంగారం, వెండి, స్థలాలు, పొలాలు, కోట్లు లేకపోవచ్చు, కానీ ఈ 4 మాటలు నీ గుండెల్లో పెట్టుకో. నువ్వు దీవించబడకపోతే నన్ను చెప్పు తీసుకొని కొట్టు. అందరూ లేచి నిలబడతాం. ప్రభువా, థ్యాంక్ యూ ఫర్ ది వర్డ్. తండ్రి 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 తండ్రి, హృదయమాల ఇంకా రక్షణ పొందిన వారు ఇక్కడున్నా, దూరంగా ఉన్నా, రక్షణకు దూరం కావద్దు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయొద్దు. ప్రభువా, నన్ను క్షమించు. ప్రభువా, నన్ను మన్నించు. ప్రభువా, నన్ను మన్నించు. 2 చేతులు పైకెత్తి, ఐఎమ్ సారీ ఓ లార్డ్, నీకు తగిన న్యాయం చేయలేదయ్యా, తగినంతగా వాక్యం చదవలేదయ్యా, తగినంతగా సహవాసం సంఘంలో ఉండలేదయ్యా, తగినంతగా నీ బల్ల దగ్గర కూర్చోలేదు, నీ బలలో పాలు పంపులు పొందలేదయ్యా, తగినంత ప్రార్థన నా బ్రతుకు లేదయ్యా. ఓ ద ల్యాక్ ఆఫ్ మై ప్రేయర్, ద లాస్ ఆఫ్ మై లైఫ్, ఓ లార్డ్. ప్రార్థన యొక్క పతనమే నా జీవిత పతనానికి కారణం. ప్రార్థనలో ఓడిపోవటమేనా నన్నిట్లో ఓడిపోవటానికి కారణం. ప్రార్థన దూరం అయిపోయాను, నీకు దూరం అయిపోయాను, సైతానికి దగ్గర అయిపోయాను. నన్ను క్షమించు, క్షమించు. క్షమించు, క్షమించు. ప్రతి ఒక్కరి బిగ్గరగా 2 నిమిషాలు ప్రార్థన చేస్తూ ముగిస్తాను. మంచి తీర్మానంతో వెళ్ళి, మంచి తీర్మానంతో. తెలుసో తెలియకో నా జీవితం వేస్ట్ చేసుకున్నానయ్యా, తెలుసో తెలియకో నీ సంఘానికి దూరం అయిపోయానయ్యా, సాతాను శోధనప్పుడు వాక్యం చదవటం మానేశానయ్యా, పాపానికి, శాపానికి, లోకానికి దగ్గర అయిపోయానయ్యా. నువ్వు విడుదల ఇవ్వగలిగిన దేవుడు నువ్వేనయ్యా. నన్ను ఏ మానవుడు విడిపించలేడయ్యా, నువ్వే విడిపించగలవు. యూ క్యాన్ చేంజ్ మై లైఫ్ వల్ల, నువ్వు మాత్రమే మమ్మల్ని మార్చగలవు తండ్రి, తండ్రి, తండ్రి. తీర్మానం చేసుకున్నవారు, తెలుసో తెలియకో పతనమైపోయి పడిపోయిన వారు, తిరిగి లేచి ప్రభు కొరకు నిలబడాలనుకున్నవారు, సరిదిద్దుకోవాలని ఆశపడుతున్నవారు, ఈ రాత్రి దీవించబడాలని ఆశపడుతున్నవారు ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. అందరి చేతులు దించండి. నేను చిన్న ప్రేయర్ చేసి ముగిస్తాను. దేవుని సేవకులు నడిపిస్తారు. ప్రభువా, నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. అయ్యా పాస్టర్ గారు, ఈ రాత్రి దేవుని వర్తమానం మాకు అర్థమైంది. నేను దీవించబడాలని కోరుకుంటున్నాను, నేను సరిదిద్దుకోవాలని కోరుకుంటున్నాను, నేను సంఘానికి దూరం కాకూడదని కోరుకుంటున్నాను, నేను వాక్యానికి, ప్రార్థనకి, ప్రభు బల్లకు దూరం అయిపోయి నష్టము పోకూడదని ఆశపడుతున్నాను. నేను స్థిరపడినట్లు, నేను దీవించబడినట్లు నా కొరకు ప్రార్థన చేయండి అన్నవాళ్ళు మీ కుడి హస్తాల పైకెత్తి మీకు రుచిన ప్రేయర్ చేస్తాను. అర్థమైన వాళ్ళు మీ కుడి హస్తాలపై మీకు రుచిన. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ప్రేమ కలిగిన మా తండ్రి, ఎత్తబడిన హస్తాలు మీరు దీవించిన ఆశించి, వెత్తబడిన వాక్యాన్ని నీరుకట్టి ఫలము చేయండి. సిరిపురం ఏసయ్యపురమగును గాక, సిరిపురం సువార్తపురమగును గాక, సిరిపురం రక్షణాపురమగును గాక. దేవాన్ని సేవకునికి ఈ ప్రాంతానికి అడుగుపెట్టి నీ పాదాలు పట్టుకుంటున్నాయ్యా. మరొకసారి వస్తామో రమ్మో తెలియదు, ఇంకొక ఛాన్స్ ఉందో లేదో తెలియదు, ఇక్కడ బిడ్డలకు ఉందో తెలియదు, లేదో తెలియదు, నాకుందో తెలియదు, లేదో తెలియదు. ఇంత కష్టపడి వచ్చినందుకు ఒక ఆత్మ నన్ను రక్షించండి, ఒక కుటుంబాన్ని కట్టండి, ఒక బిడ్డ నన్ను లేపండి, సంఘమును స్థిరపరచండి. నిరాశశాలము గారి కన్నీరు ప్రార్థనలు వృధా కాకుండా కాపాడండి. వారి కుటుంబాన్ని దీవించండి, వారి పరిచయం మీరు కట్టి ఫలిపించండి, వారి నిరాశల నుంచి, నిస్పృహల నుంచి విడుదల దయచేయండి. సమస్త నీ చేతికి అప్పగించుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామను మాత్రమే చేస్తూ యేసయ్య నామంలో స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దైవ సేవకులు ఆశీర్వదిస్తారు.
మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సన్నిధి తనలో ఉంచిన బిడ్డలకు తీర్మానం చేసుకున్న వారికి ఈ దినం నుండి ప్రార్థనలో ఎడతెగని వారిగాను దేవునితో సహవాసం చేయటానికి సిద్ధపడిన ప్రతి బిడను కూడా దేవుడు నిండారుగా దీవించి ఆశీర్వదించును గాక. అందరూ కూర్చున్నా. అందరికి వందనాలు. మరి ఇద్దరం 10:30 గంటలైంది. మనం కరకంట మీరు ఉన్నందుకు కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. నిజంగా మీరు పండుగలో హడావుడిలో ఉన్న దేవుని వాక్యానికి మరి ఆసక్తి కలిగి మీరు వచ్చిన మీ అందరికి కూడా మంచి వర్తమానం అందిందని నేను అనుకుంటున్నాను. అలా అనుకున్న వాళ్ళందరూ కూడా దేవునికి ఒక్కసారి చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడాలి. నేను సభాపూర్వకంగా మరలా కూలిక పూర్వకంగా అడుగుతున్నాను, మరలా దైవజనులు పిలుచుకుందామా వద్దా? పిలుచుకుందామా? మరొకసారి మీరే అడగాలి, అయ్యగారు ఎప్పుడు వస్తారో అప్పుడే మరలా మంచిగా ఈసారి మహిమకరంగా. ఈరోజు చాలా మంది రాలేదు, ఈ పట్ట అంతా నిండేది మనకి. ఈ జనం చాలా మంది తక్కువ వచ్చారు. ఈసారి ఇంకా గ్రామం అంతా మనం చిన్న పరిచయం చేసి దేవుని మహిమకరంగా జరిగిద్దాం. మరి అవకాశం కూడా దైవజనులు ఎవరని నేను అడుగుతా ఉన్నాను. దైవజనుల కొరకు ప్రార్థన చేయండి. అనుదినం చాలా ప్రయాణాలు, నిజంగా మరి అంత సేవకులు మన మధ్యలోకి రావటం, మంచి వర్తమానం అందించటం మనకు దీవెనకరం. నా ఆశ, నా కోరిక ఒకటే, సిరిపురం గ్రామానికి నేను కాదని వెళ్ళిపోయాను 2000లో. 2004 కూడా వచ్చా. చిచి జనంగం అసలు ఇంకా మారలేదురా, మార్పు లేని జనంగాను వదిలేశాను. మరలా వచ్చాను. 3వసారి వచ్చినప్పుడు దేవుడు నన్ను స్థిరంగా ఉంచాడు ఇక్కడ. ఆ స్థిరపడటమే నా రక్త సంబంధికులు, నా బంధువులు, స్నేహితులు, వీళ్ళెవరూ కూడా నా దగ్గర అంటే మా సహవాసం అని కాదు, వీళ్ళందరూ నా బంధువులే, నా స్నేహితులు, నా రక్త సంబంధికులు. వీళ్ళందరూ మార్పు చెందాలి, కుటుంబముగా మేమందరం పరలోక రాజ్యంలో దేవుని సన్నిధిలో ఉండాలని ఆశ. దేవునికి స్తోత్రం. ఏ ఒక్కరు నాకు దూరస్తులు కాదు. యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన మనం అందరూ కూడా దేవుని పిల్లలమే, అన్నదమ్ములము, దేవుని పిల్లలు. దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా మరి అందరికి వందనాలు. దైవజనుల చేత ఎవరైనా ప్రార్థన చేయించుకోవాలంటే త్వరగా చేయించుకోండి. మరి ఈ కుడికను ముగిస్తున్న వచ్చిన మీరందరికి కూడా హృదయపూర్వక వందనాలు. దేవునికి స్తోత్రం.